Hi students, in this class we are going to discuss about meaning of controlling, its nature and its importance. So let me share the file to all the students. So define controlling, explain its nature and importance. So controlling is a fundamental management function that involves monitoring organizational activities to ensure they align with established plans, objectives and standards. కంట్రోలింగ్ అంటే ఏమంట వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం, చూస్తూ ఉండటం. దేనికోసం? సంస్థ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా, సంస్థ యొక్క ప్రణాళికలకు అనుగుణంగా, సంస్థ యొక్క ప్రమాణాలకు అనుగుణంగా వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలు జరుగుతున్నాయో లేదో చూస్తూ ఉండే ప్రక్రియనే కంట్రోలింగ్ అంటారు. It entails measuring actual performance, comparing it against predetermined benchmarks, and implementing corrective actions when deviations occur. ఏమంట కంట్రోలింగ్ అంటే యాక్చువల్ పర్ఫార్మెన్స్ను కొలవడం, అంటే ఎంత పని చేశాము అనే దాన్ని కొలవడము, దాన్ని ముందుగానే నిర్ణయించుకున్న ప్రమాణాల ప్రకారం ప్రమాణాలతో పోల్చడము, ఆ తర్వాత ఏమైనా లోపాలుంటే చేసిన పనిలో వాటిని కరెక్ట్ చేసుకోవడము. ఇది కంట్రోలింగ్ యొక్క ప్రధానమైన ఎలిమెంట్స్ అన్నమాట, కీ ఎలిమెంట్స్. ఒకటి మెజరింగ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్, కంపేరింగ్ విత్ బెంచ్ మార్క్స్, ఇంప్లిమెంట్, తర్వాత ఏమైనా డీవియేషన్స్ ఉంటే అవి కనుక్కొని వాటిని కరెక్టివ్ యాక్షన్ తీసుకోవడం. దిస్ ప్రాసెస్ ఎన్ష్యూర్స్ ఆర్గనైజేషనల్ గోల్స్ ఆర్ అచీవ్డ్ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ. సో మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఏదైనా ఒక ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది అనుకుందాం, ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ సబ్జెక్టే, మిడ్ ఎగ్జామ్ 20 మార్క్స్కి టార్గెట్ అనుకున్నాం. ఓకే, నేను చెప్తాను 20 ప్రతి ఒక్కరికి మినిమం 15 రావాలా అని చెప్తాను. సో ఇది ఏమంటాము, బెంచ్ మార్క్ అనమాట. అంటే ప్రతి విద్యార్థికి ఎన్ని మార్కులు రావాలని అంటున్నాను, 15 మార్కులు రావాలి. ఓకే, సో ఇక్కడ ఒక విద్యార్థికి ఎన్ని వస్తాయంటే 12 మార్కులు వస్తాయి. అది యాక్చువల్ అన్నమాట, యాక్చువల్ పర్ఫార్మెన్స్. అంటే మిడ్ ఎగ్జామ్లో ఎంత పర్ఫామ్ చేశాడు ఒక విద్యార్థి అంటే 20కి గాను, ఇది మ్యాక్సిమం మార్క్స్ అనమాట. 20కి గాను ప్రమాణం ఎంత పెట్టుకున్నాం, 15 మార్కులన్నా తెచ్చుకోవాలా ప్రతి విద్యార్థి అనుకున్నాం, దాన్ని బెంచ్ మార్క్ అంటారు. కానీ యాక్చువల్గా ఎంత తెచ్చుకున్నాడు, 12 మార్కులు తెచ్చుకున్నాడు. ఓకే, సో 12 మార్కులు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ రెండింటి మధ్య పోల్చాలి మనం. ఇది కాదు, ఇది మ్యాక్సిమం మార్క్స్, ఎవరికో వస్తాయి అవుట్ స్టాండింగ్ స్టూడెంట్, అది కాదు. మనం యావరేజ్గా మనం చూడాలి, ప్రతి ఒక్కరు మినిమం స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి. అది 15 మార్కులు అనుకుందాం. 15కి యాక్చువల్గా 12 వచ్చాయి కాబట్టి ఈ రెండింటి మధ్య తేడా ఎంత అంటే ఇదనమాట. ఇది డీవియేషన్ అంటాం. డీవియేషన్ అంటే తేడా. బెంచ్ మార్క్కి యాక్చువల్ పర్ఫార్మెన్స్కి మధ్య తేడా ఎంత అంటే 3 మార్క్స్. సో ఎందుకు తక్కువ వచ్చినాయి అని లోపాలు కనుక్కొని దాన్ని కరెక్ట్ చేసుకోవడాన్ని, సరిదిద్దుకోవడాన్ని కరెక్టివ్ యాక్షన్ అంటాం. సో ఈ రకంగా కంట్రోలింగ్లో మరీ ముఖ్యంగా ఏముంటాయంటే 4 ఎలిమెంట్స్ ఉంటాయన్నమాట. 4 ఎలిమెంట్స్ ఉంటాయి కంట్రోల్ ప్రాసెస్లో, కీ ఎలిమెంట్స్. ఒకటి ఏమంటే ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్. ఇప్పుడు 15 మార్కులు తెచ్చుకోవాలనుకోవడం, లేదంటే 15 గంపలను తయారు చేయడం అనమాట. 15 గంపలు తయారు చేయడం, అది సెట్ క్లియర్ మెజరబుల్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్ దట్ అలైన్ విత్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్. అంటే గంపలు ఉత్పత్తి చేసే సంస్థ ఉందనుకోండి, 15 గంపలు ప్రతి కార్మికుడు ఉత్పత్తి చేయాలా అని తెలియచేయడం. అట్లా మెజరింగ్ పర్ఫార్మెన్స్. కార్మికులు కొంతమంది 12 చేస్తారు, కొంతమంది 11 గంపలు తయారు చేస్తారు, కొంతమంది 16 చేస్తారు, కొంతమంది 15 చేస్తారు, కొంతమంది 20 చేస్తారు. 20 చేసిన వాళ్ళకి, 16 చేసిన వాళ్ళకి మనము ఇన్సెంటివ్లు ఇస్తాం, ప్రోత్సాహకాలు ఇస్తాం. కానీ 10 చేసిన వాళ్ళు, 12 చేసిన వాళ్ళు, ఎందుకంటే ఇది స్టాండర్డ్ అనుకున్నాం 15 గంపలు తయారు చేయడం. సో కొంతమంది 12 చేశారు, కొంతమంది 11 చేశారు. ఓకేనా, మెజర్ చేస్తామన్నమాట యాక్చువల్ పర్ఫార్మెన్స్. దాన్ని ఏం చేస్తాము, కంపేర్ చేస్తాము అగైన్స్ స్టాండర్డ్.
స్టాండర్డ్ ఎంత అనుకున్నాము? 15 మార్కులు మిడ్ ఎగ్జామ్స్ అయితే, అదే ఒక గంపలు ఉత్పత్తి చేసే కంపెనీ అయితే 15 గంపలు అని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాము. స్టాండర్డ్ పెట్టుకొని ఆ స్టాండర్డ్తో పోల్చి డీవియేషన్స్, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కోవడాన్ని డీవియేషన్స్ అంటాం. ఆ డీవియేషన్స్కు సర్దిద్దుకోవడాన్ని 4వ స్టెప్ అన్నమాట, కరెక్టివ్ యాక్షన్. సో ఇవి 4 ఎలిమెంట్స్ అన్నమాట, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్. అదే మీకు డెఫినేషన్ రూపంలో ఉంది ఇక్కడ మై డియర్ స్టూడెంట్స్. ఇక్కడ డెఫినేషన్ రూపంలో ఉంది సింపుల్గా. సో ఏదైనా డెఫినేషన్, కంట్రోలింగ్ డెఫినేషన్ అన్నప్పుడు మీరు ఈ పేరాలో ఉండే అంశాలన్నా రాయొచ్చు, లేకపోతే కీ ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్ అనే ఈ క్వశ్చన్ అన్నా డీటెయిల్గా రాయొచ్చు. కీ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ కంట్రోల్ అని ఈ 4 పాయింట్స్ అన్నమాట. ఓకే, సరే. నేచర్ ఏంటి? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ కంట్రోలింగ్? దీని స్వభావం ఏంటి అంటే, కంట్రోలింగ్ యొక్క స్వభావము పర్వేసివ్ ఫంక్షన్. పర్వేసివ్ అంటే మనకు లెవెల్స్, టాప్ లెవెల్, మిడిల్ లెవెల్, తర్వాత లోవర్ లెవెల్ ఉన్నాయి. ప్రతి లెవెల్లోనూ అధికారులు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు. ప్రతి లెవెల్లోనూ కంట్రోలింగ్ అనేది ఇంపార్టెంట్ అని. కంట్రోలింగ్ is implemented across all levels of management and in every department to ensure that activities are aligned with organizational goals. సంస్థ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి స్థాయిలోనూ ప్రతి సిబ్బంది ఏం చేయాలి? పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు అర్థమయ్యేటట్టుగానే ఇక్కడ ఇచ్చినాను, దీని గురించి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ దలుచుకోలేదు. కంటిన్యూస్ ప్రాసెస్. డియర్ స్టూడెంట్స్, నిరవధికంగా ఉంటుంది కంట్రోల్ అనేది. కంట్రోల్ అనేది నిరవధికంగా ఆన్గోయింగ్ యాక్టివిటీ అన్నమాట. నిరంతరం మనము నియంత్రిస్తూ ఉండాలి వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలను. ఏదో ఒక రోజు పని కాదు ఇది. ఇట్ రిక్వైర్స్ కాన్స్టాంట్ మానిటరింగ్ అండ్ అడ్జస్ట్మెంట్స్ టు మెయింటైన్ అలైన్మెంట్ విత్ ఆబ్జెక్టివ్స్. సంస్థ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సర్దుబాట్లు చేసుకుంటూ స్థిరంగా దాన్ని మానిటర్ చేసుకోవాలి. అదనమాట. ఓకే, నెక్స్ట్. ఇంటర్నెట్ చాలా వీక్ ఉన్నట్టుంది. ఓకే, ఓకే, వాట్ ఇస్ దిస్? నెక్స్ట్ 3వ పాయింట్ ఏమంటే ఫార్వర్డ్ లుకింగ్. ఫార్వర్డ్ లుకింగ్ అంటే డియర్ స్టూడెంట్స్, మనం ఏ పని చేసినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే చేస్తాం. ఫార్వర్డ్ లుకింగ్ అంటే ఎగ్జాంపుల్, మేము బీకామ్ ఉంది కదా, బీకామ్ కంప్యూటర్స్, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఇది డిగ్రీ అనేది ఎలాంటి పై చదువులకైనా హెల్ప్ అవుతుంది, ఎలాంటి ఉద్యోగులకి, ఈవెన్ కలెక్టర్ కూడాను డిగ్రీ ద్వారానే కలెక్టర్ అవుతాడు. అంటే ఏదో ఒక ఉద్దేశం, ముందు చూపు అన్నమాట ఫార్వర్డ్ లుకింగ్ అంటే. సో వైల్ ఇట్ ఇన్వాల్వ్స్ ఎవాల్యుయేటింగ్ పాస్ట్ పర్ఫార్మెన్స్, కంట్రోలింగ్ ప్రైమర్లీ ఫోకసెస్ ఆన్ ఫ్యూచర్ యాక్టివిటీస్ టు ప్రివెంట్ డీవియేషన్స్ అండ్ అచీవ్ డిజైర్డ్ అవుట్కమ్స్. డియర్ స్టూడెంట్స్, ఎప్పటికప్పుడు పాస్ట్ పర్ఫార్మెన్స్ అంటే గతం యొక్క సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ ప్రాథమికంగా ఇది భవిష్యత్తులో నీ కార్యకలాపాలపైన కేంద్రీకరిస్తూ ఎప్పటికప్పుడు వచ్చే లోపాలను సర్దిద్దుకుంటూ సంస్థకు కావలసిన అవుట్కమ్ను, రిజల్ట్ను సాధించడానికి కంట్రోలింగ్ అనేది హెల్ప్ అవుతుంది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నది. నెక్స్ట్, డైనమిక్ ప్రాసెస్. డియర్ స్టూడెంట్స్, కంట్రోలింగ్ అనేది నిరంతరం మారే ప్రక్రియ అన్నమాట. ఎప్పుడు కూడాను స్థిరంగా ఉండదు. కంట్రోలింగ్ అడాప్ట్స్ టు చేంజెస్ ఇన్ ద ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, రిక్వైరింగ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రెస్పాన్సివ్నెస్ ఫ్రమ్ మేనేజ్మెంట్. డియర్ స్టూడెంట్స్, కంట్రోలింగ్ అనేది నిరంతరం అంతర్గత మరియు బహిర్గత పరిసరాలలో మార్పులకు అనుగుణంగా సంస్థ యొక్క తన కార్యకలాపాలను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు సానుకూలంగా స్పందిస్తూ ముందుకెళ్లాల్సిన ఒక
డైనమిక్ ప్రాసెస్. డైనమిక్ అంటే అర్థం ఏంటంటే ఏ ఒక్క కార్యకలాపం, ఏ ఒక్క పని కూడాను స్థిరంగా ఉండదు. మన అభిప్రాయాలు కావచ్చు, మనం చేసే పని కావచ్చు, నిరంతరం మారుతూ ఉంటుంది. సో ఈ రకంగా కంట్రోలింగ్ యొక్క నేచర్ ఏమంటే ప్రతి స్థాయిలోనూ అవసరమవుతుంది. నిరంతర ప్రక్రియ కంట్రోలింగ్ అనేది ముందు చూపుతో కూడుకున్నది. తర్వాత ఎప్పటికప్పుడు నిరంతరం మారుతూ ఉండే ప్రక్రియలో మనము వ్యాపార సంస్థ యొక్క కార్యకలాపాలను మనము కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ కంట్రోలింగ్. అయ్యా బాబు, నీవు వీడియో ఆఫ్ చేసుకోపా, హీరో వీడియో ఆఫ్ చేసుకో. ఇంపార్టెన్స్ ఆఫ్ కంట్రోలింగ్. సో కంట్రోలింగ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? కంట్రోలింగ్ యొక్క ప్రాముఖ్యత. Controlling is critical function that ensures organizational activities align with established plans and objectives. Okay, by monitoring performance and implementing corrective actions, controlling helps organization to achieve their goals, utilize resources efficiently, motivate employees, and coordinate efforts across various departments. Dear students, controlling ante ఏమనుకున్నాం? స్టాండర్డ్స్ను ఎస్టాబ్లిష్ చేసి యాక్చువల్ పర్ఫార్మెన్స్ను మెజర్ చేసి స్టాండర్డ్స్తో యాక్చువల్ పర్ఫార్మెన్స్ను కంపేర్ చేసి తప్పులను కనుగొని వాటిని సర్దిద్దుకునే ప్రక్రియ. ఎందుకు అంటే సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడానికి, సంస్థ యొక్క వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి, ఉద్యోగులను ఎప్పటికప్పుడు నిరంతరం ఉద్యోగులకు ప్రేరణ ఇవ్వటానికి, అన్ని శాఖల యొక్క కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడానికి, కోఆర్డినేట్ చేసుకోవడానికి ఈ కంట్రోలింగ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 4 ఇంపార్టెంట్ గోల్స్ ఉన్నాయి. ఇంపార్టెన్స్ సంబంధించి ఎన్ష్యూర్స్ అచీవ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ గోల్స్. కంట్రోలింగ్ అనేది సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడంలో సహాయం చేస్తుంది. ఫెసిలిటేట్స్ ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ రిసోర్సెస్. సంస్థ యొక్క వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి సహాయం చేస్తుంది. ఎన్హాన్సెస్ ఎంప్లాయీ మోటివేషన్. సంస్థ యొక్క ఉద్యోగులు ఎప్పటికప్పుడు ప్రేరణ పొందడానికి కంట్రోలింగ్ హెల్ప్ చేస్తుంది. ఫెసిలిటేట్స్ కోఆర్డినేషన్. సంస్థ యొక్క మొత్తం వివిధ శాఖలలో పనిచేసే ఉద్యోగుల మధ్య, వాళ్ళు చేసే కార్యకలాపాల మధ్య సమన్వయం సాధించడానికి కంట్రోలింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ రకంగా డియర్ స్టూడెంట్స్, కంట్రోలింగ్ ఎన్ష్యూర్స్ అచీవ్మెంట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ గోల్స్. By monitoring performance and implementing corrective actions, controlling helps ensure that the organizational objectives are met. Facilitates efficient use of resources. Controlling helps in the optimal utilization of resources by identifying and minimizing wastage and inefficiencies. Enhances employee motivation. Clear performance standards and regular feedback can motivate employee to perform better, knowing their efforts are being monitored and recognized. Facilitates coordination. Controlling ensures that various departments and units within the organization are working in harmony towards common goals. So, this is the important class, my dear students. I hope you understood this. Thank you so much.